ఇక్కడ ఉన్న అన్నిటికీ లాక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అన్లాక్ చేసి చూపిస్తా. నేను ఒకసారి అన్లాక్ చేసి చూపించిన తర్వాత మీ ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఒప్పో, రియల్మీ లేటెస్ట్ యూఎఫ్ఎస్ చిప్ ఉన్న సెట్, రెడ్మీలో క్వాల్కమ్, మీడియాటెక్. దీని మోడల్ నెంబర్ పెట్టి క్లిక్ చేయగానే నాకు 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి అరేంజ్ ఎఫ్ఆర్పి, జీమెయిల్ అకౌంట్ తీయడానికి. రెండో ఆప్షన్ వచ్చేసి ఫ్యాక్టరీ డేటా రీసెట్, ఫోన్ ఫార్మాట్ చేయడానికి. మూడో ఆప్షన్ వచ్చేసి సేఫ్ ఫార్మాట్ కీప్ డేటా, డేటా పోకుండా అన్లాక్ చేసుకోవడానికి. ఫోన్ అంతా ఆఫ్ అయింది కదన్నా, ఇదిగోండి నేను ఇక్కడ ఫ్యాక్టరీ డేటా రీసెట్ కొట్టా. జస్ట్ యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేస్తాను. మొత్తం 47 సెకండ్లలో మనకు అన్లాక్ అయిపోయింది, ఫోన్ ఆన్ అయింది. ఓకే, ఈ ఫోన్ మొత్తం ఆన్ అయిన తర్వాత పాస్వర్డ్ ఉందో పోయిందో కూడా చెక్ చేద్దాం. ఇది ఎంఐ ఫోన్ అన్న, యూఎస్బి కేబుల్ ఇన్సెట్ కాదు. వేగంగా 20 సెకండ్లోనే అయిపోయింది. ఇందాక ఈ ఫోన్ పాస్వర్డ్ పెట్టాం కదన్నా, ఇది క్లియర్ అయింది. ఈ ఒప్పో ఫోన్కి పాస్వర్డ్ పెట్టాం కదా, ఇది ఫార్మాట్ అయింది. వీటికి ఎఫ్ఆర్పి లాకులు పోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందామన్నా. చూడండి అన్న, సేమ్ వితౌట్ మైక్రోస్కోప్ చేయాలన్నా సేమ్ హీటే అన్నా. మీరు కావాలంటే ఫ్లెక్స్ అప్లై చేసుకోవచ్చు అన్న, ఫ్లెక్స్ అప్లై చేసి కూడా తీయవచ్చు. ఓకే అన్న, 10-15 సెకండ్స్ తర్వాత ఇలా వంచి జస్ట్ ఇలా అన్న ఊడొచ్చేసింది. ఫస్ట్ ఇప్పుడు దీని మీద ఫ్లెక్స్ అప్లై చేసి ఈ విక్ అనేది ఒకసారి చేసుకుంటే చాలా అన్న, రీబాల్ చేయాల్సిన ప్రతిసారి చేయాల్సిన ఎక్కువ తీయాలని చెప్పాను. సరిపోయింది కదా. ఇప్పుడు ఏం సిపికి హీట్ తగలకుండా రౌండ్ తిప్పుతాయి. ఓకేనా, అంటే మనకి ఈఎంఎంసి లూజ్ అయినా మనకి ఎలా తెలుస్తుంది అంటే, నేను సిస్టమ్ కనెక్ట్ చేసినప్పుడు ఫ్లాషింగ్ చేసినప్పుడు అది ఫ్లాష్ ఫైల్ పోయిందా, ఈఎంఎంసి లూజ్ ఉందా అన్న విషయం మనకు తెలుస్తుంది. నాకు ఇప్పుడు లూజ్ ఉంది కాబట్టి ఈఎంఎంసి తీసి డైరెక్ట్ గా ఎక్కించాను నేను. అలా మీ దగ్గర ఏమైనా సెట్లు ఉన్నాయనుకోండి, ప్రోగ్రామ్ చేసి వేయాల్సి లైవ్ లోనే చేసి చూపిద్దాం అన్న. ఓకే అన్న.